5 రోజులు ప్రశాంతంగా ఉన్నాను. హ్మ్. సొంత ఊరికి వెళ్ళినట్టు సరే దొరుకుతుంది. దీని మా జీవితం మళ్ళీ మా ఊరికి అడుగు పెట్టాలా అని. ఒకప్పుడు పల్లెటూరులే బెటరు, పట్టణాలు వేస్ట్ అనుకున్నాను. పల్లెటూరులో మనుషులు పక్కన గురించి ఆలోచిస్తారు, సాయంత్రం ముందుంటారు అంటున్నాను. పట్టణాల మనుషులు ఎప్పుడు చూడు గురుకు పరుగుల జీవితం, పక్కన పడి సమయం ఉండదు. ఒక మనిషి యాక్సిడెంట్ అయినా సరే ఆగి ఆ సాయం చేద్దాం ఆలోచన కూడా ఉండదు. పక్కింటోడు ఎవడో ఎదుగుతాడు అని కూడా తెలియదు. చూడగాడు ఎదురున్న ఫ్లాట్ వాడు కూడా తెలియదు. ఇవేం బతుకులరా బాబు అనుకునేవాడిని. కానీ పల్లెటూరు వచ్చి అర్థమైంది వాళ్ళే పడరండి. అలా పట్టు కూడా కష్టపడుతున్నారు. పక్కన పట్టిన సమయం లేక కాదు, ఆడికి అటు బతకడం కోసం ముందుకు వెళ్ళాలని ఉంటుంది, ఎదగడం కోసం ముందుకు వెళ్ళాలంటాడు. మా పల్లెటూరులో ఉంటాయండి అబ్బే ఎప్పుడు పక్కన గొడవ పెట్టుకున్నావా, ఎప్పుడు ఏమన్నా నాశనం చేద్దావా, ఎప్పుడు ఇది ఆలోచనలు. మార్పు అనేది పల్లెటూరు ఆశించకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆకటాయి వేసేవాడు హీరో, ఆకటాయి ఆశలు వేసేవాడు హీరో, ఆడు సంపాదించేవాడు అంతగా పెద్ద హీరోలు. ఇక్కడ మార్పు ఆశించేవాడు వెళ్ళాను. అందుకే నా పల్లెటూరుని అసహ్యం. చిన్నప్పుడు చూసా, నెక్స్ట్ జనరేషన్ చూస్తాను, ఆ తర్వాత జనరేషన్ చూస్తాను. మార్పు అనేది ఎప్పటికీ రాదు. ఇంకా చాలా బెటర్. మా సినిమాలు బాగా సరిపడతారు అబ్బా. పల్లెటూరు అంటే ఎక్కడో ఆకాశం చూపించి కాదయ్యా, ఒక్కసారి వచ్చి నిజాలు తీసి చూపించండి, జనాభా తీసుకుంటారు. మిమ్మల్ని నిజాలు వేస్తుంది, నిజాలు చూపించట్లేదని.